ఇది పూర్తిగా మీరు ఎందుకు అదుత్తపడుతున్నాడు? వాడు వచ్చే నా కొడుకు మాట్లాడితే మీరు ఎట్లా పట్టుకుంటారు? నేను చెప్తే అసలు సంగతి వాడి సంగతి అంతా చేతులు ఉన్నది, మీరు తొందరపడకండి. వాడు ఇటను 50 కోట్లు లండన్ పంపించాడు. లండన్ ఎట్లా పంపించాడు? వాడు వచ్చే నా కొడుకు కేటీఆర్ అన్నట్టు ఎట్లా పంపించాడు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా పంపుతాడు 50 కోట్లు? అందుకోసమే దాని మీద విచారణ జరుగుతుంది. అందుకోసమే వాడు భయపడుతున్నాడు, అదుగులో పడుతున్నాడు. ఖచ్చితంగా కేటీఆర్ నిన్ను టీఆర్ జైలుకు పంపుతావురా? ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటి మళ్ళీ ఏంటి ఇంతకుముందు ఏమంటివి తెలంగాణ జయ తెలంగాణ ఎవరనలేదు. వాని కేటీఆర్ అనేటోడు వాడు లుచ్చా నా కొడుకు, వాడు దొంగ నా కొడుకు. అరే ఊరే లుచ్చా నా కొడుక, నువ్వేం చదువు చదివినావో నాకు తెలియదు, ఏం రాజకీయాలు చేస్తున్నావో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా నిండు అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులను, సీమాంధ్ర ఎమ్మెల్యేలను, సీమాంధ్ర ముఖ్యమంత్రిని మొత్తం దుమ్ము తులిపాడు. మా తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నాడు, తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తలేరు, తెలంగాణ ఉద్యమకాలను అవమానపరుస్తున్నాడు, తెలంగాణ మనకు రాష్ట్రం కావాల్సిందే, రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందని నిండు అసెంబ్లీలో మా ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. ఆ రికార్డు చూసుకోండి అయ్యా, మీరు ఆ రికార్డు చూసుకోండి, మొత్తం ఆ రికార్డు చూసుకోండి. మొదలు ఎవరు తెలంగాణ లేదు, ఎవరు తెలంగాణ లేదు. అది తెలుసుకోకుండా కేటీఆర్ అన్నట్టు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకోటి రెండవది, టీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టారు? తెలంగాణ వాళ్ళు 0.5 ఉండరు. అటువంటి నా కొడుకులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద పెట్టుకొని 2004 నుంచి 2023 దాకా వాళ్ళు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని ఈ లుచ్చానా కొడుకులు తెలంగాణ అంటుండ్రు. సీమాంధ్ర వాళ్ళతోని 2012 డిసెంబర్ 24 రాసుకోండి మీడియా మిత్రులారా, 2012 డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ అనేటోరు ప్రజా సంఘాలం అని చెప్పేసి ఆ ముసుగులో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అనేక మంది సీమాంధ్ర నాయకులకు ఒక కుక్కగా వ్యవహరించినటువంటి గజ్జల కాంతం గారు మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే పెద్ద లీడర్ అవుతాం అనేది భ్రమలో తాగి మాట్లాడుతుడు. ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు తాగి మాట్లాడుతుడు. ఒకసారి మీడియా వాళ్ళ పైన కూడా మీరు పెట్టుకోండి, మీరు చూడండి అని చెప్పి మాట్లాడుతుడు. అంటే గజ్జల కాంతం ఎంత అహంకారంతో మాట్లాడుతున్నా ఒకసారి చూడాలి. ఒక దళిత నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకుడు పొద్దున్న లేస్తే తాగి, నిన్నాక మొన్న తాగి కూడా మళ్ళీ ఎక్కడో దొరికిండు, డ్రంక్ అండ్ డ్రైవ్లో గతంలో దొరికిండు. తాగిపోయి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. యాజ్ ఎ విద్యార్థి నాయకులుగా మేము అనుకుంటే నువ్వు ఎక్కడ కూడా తిరగవు, కానీ మేము నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమం చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావా? విద్యార్థులు మేము పెద్ద ఎత్తున విద్యార్థి చేసి ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి అన్ని యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను ఏకం చేసి జేఏసీ ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ సాధించినావు. నీవు కేవలం ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకొని దాని ముసుగులో పైసలు వసూలు చేసుకున్నావు, దాని ముసుగులో సెటిల్మెంట్ చేసినావు, దాని ముసుగులో ఎంతో మందిని బెదిరించినావు. నీవా ఇలా కేటీఆర్ గారి గురించి మాట్లాడే నాయకుడు అయినావా? మాట్లాడితే పదవస్తు అనుకునే చిల్లర మాటలు మాట్లాడితే నోరుకి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నీవు మాట్లాడే మాటలకు క్షమాపణ చెప్పకపోతే నీవు ఎక్కడ కూడా తెలంగాణలో తిరగలేవు. ఎందుకంటే ఇవాళ నువ్వు కేటీఆర్ గారితో పోల్చుకుంటావా? నీ రేవంత్ రెడ్డి పోల్చుకోలేకపోతాడు. నువ్వు నోటికి ఎట్లేస్తూ మాట్లాడుతావు? బిడ్డ నువ్వు నారిక చేస్తావా? మేము అనుకుంటే నారిక కాదు, నిన్ను తిరగనీయం బయట. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి మొప్పు కోసం, నీకు ఒక జనరల్ సెక్రటరీ పదవి కోసం, ఒక పదవి రాజకీయంగా పదవి పెద్ద పదవి అనుకొని చెప్పి రేవంత్ రెడ్డి మొప్పు కోసం మాట్లాడుతున్నావా? మాట్లాడితే ఒక సమాంతరం చర్చ అయ్యి. నువ్వే కదా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఒప్పుకోనే కదా నువ్వు టీఆర్ఎస్లో జాయిన్ అయినావు. గతంలో మర్చిపోయినావా? గతంలో టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేరలేదా? గతంలో నువ్వు పూటకొక పార్టీ పూటకొక మాట మాట్లాడేటువంటి నువ్వు మాట్లాడేటువంటి మా నాయకుల మీద. బిడ్డ ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే పెద్ద నాయకులు మాట్లాడితే, పెద్ద నాయకులు తిడితే పెద్ద లీడర్ అవుతావు అనుకునేది భ్రమ. నువ్వు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతున్నావు. పొద్దున్న లేచి తాగి మాట్లాడుతున్నావు. నువ్వు తాగి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పదవి కావాలనుకుంటే ప్రజలు మెప్పు పొందు. ప్రజలు కావాలనుకున్నప్పుడు పోటీ చేసినప్పుడు ఎప్పుడైనా నువ్వు పోటీ చేసి గెలిచినవా? ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినటువంటి కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గురించి మాట్లాడతావా?
కేసీఆర్ గారే కదా ఆనాడు దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా ఇలా మీ రాష్ట్రానికి మీ పిసిసి అధ్యక్షుడు అయ్యేదా రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు పట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు బిడ్డ. కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తెలంగాణలో తిరగలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.